పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. క్రొత్త జన్మనెవ్వడై నెత్తకున్న మోక్షమునను నెత్తబడడంచు నిజం క్రీస్తు పల్కెను. పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయునను పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. భయపడబాక ఏం కాదు, భయపడబాక మెల్లిగా. మమత, నేను అడిగే చిన్న ప్రశ్నకు జవాబు చెప్పాలి. పాపం విషయమై చనిపోయి ప్రభు విషయమై జీవించడానికి ఇష్టపడుతున్నావా? యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడు? ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడని నమ్ముతున్నావా? పాపం ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? సో తన తప్పిదాలు ఒప్పుకొని యేసు ప్రభు నాకు కావాలంటుంది కాబట్టి ఆమెకు సంఘం ఎదుట, సమాజం ఎదుట ఆమె ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇస్తున్నాను. ముక్కు పట్టుకోవాలి విజయగా. వినుసు పరిసేయుండు ముసలి జనుడు మరల తల్లి గర్భమనను తిరుగునేట్లు ననుచు బల్కెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. అందుకేసు తెల్పె జలమునందునాత్మయందు జన్మమందకున్న మోక్షరాజ్యమందరనుచును. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. వేద శాస్త్రమెరిగినట్టి యోధుల అధికారియం నిగూఢమనెడు పరిసయుండు మదిని దలచుచును. పూజిత, యేసు ప్రభు వారు నీ పాపం కొరకు చనిపోయి సమాధి చేయబట్టి లేపబడ్డాడని నీ హృదయంలో విశ్వసిస్తున్నావా? పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? మంచిది. పూజిత ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిజం ఇస్తున్నాను. సంఘం ఎదుట, సమాజం ఎదుట ముక్కు పట్టుకోవాలి. అతడు రాత్రి వేళ ప్రభుని వెతకిపోయి ఎదుట సమ్మతిని నిలిచి పిలిచి పల్కి ఇతవు తోడను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. బోధకుండ నీవు మోక్షనాథుడవు, యెహోవ యొక్క వేదవార్త చెప్పెదవు, నీ బోధ నిరుగుదును. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. భవాని, యేసు ప్రభు వారు నీ పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని హృదయంలో విశ్వసిస్తున్నావా? ఎందుకు రావాలి? ఇక మీదట పాపం జోలికి వెళ్ళక పాపం విషయమై చనిపోవడానికి ఇష్టపడుతున్నావా? మంచిది. భవాని ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో సంఘం ఎదుట, సమాజం ఎదుట ఆమె బాప్తిజం ఇస్తున్నాను. ముక్కు పట్టుకోవాలి. నీళ్ళు పోతాయి. రెండు బోధకుండ నీవు మోక్షనాథుడవు, యెహోవ యొక్క వేదవార్త చెప్పెదవు, నీ బోధ నెరుగుదున్. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. తిమోతి, యేసు ప్రభు వారు నీ పాపాల కొరకు చనిపోయాడని హృదయంలో విశ్వసిస్తున్నావా? ఇక మీదట పాపం విషయంలో ఇష్టపడుతున్నావా? యేసు ప్రభుని హృదయంలో అంగీకరిస్తున్నావా? మంచిది. తిమోతి అనే యవనస్తుడు బైబిల్లోని తిమోతి వల్లే ప్రభు అయిన యేసును తన స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం కావాలంటున్నాడు. కాబట్టి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో సంఘం ఎదుట సమాజం ఎదుట పెద్దల ఎదుట బాప్తిజం ఇస్తున్నాను త్రియేక దేవుని నామంలో. ముక్కు మూసుకోవాలి. మరియు నీవు చేయుచున్న గురుతులెవ్వరైన దేవవరము లేని ఎట్టి పాప నరులు చేయరు. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. భయపడబాక. ఎందుకొరకు బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నావు? యేసు ప్రభువారు నీ కొరకు చనిపోయాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు అని హృదయంలో విశ్వసిస్తున్నావు. అది నీ నమ్మకం. మంచిది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఎన్నోకి బాప్తిజం ఇస్తా. ఇలా పట్టుకో. అనుచు పరిసయుండు పలుక వినుచు యేసు కనికరమున తనకు నిట్లు తెలిపి జాలి మనసు తోడను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. కొత్త జన్మనెవ్వడైన నెత్తకున్న మోక్షమునకు నెత్తబడడంచు నిజము క్రీస్తు పలికెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయునను పరమ గురు యేసుక్రీస్తు స్థిరము చేసెను. ఆదర్శ్, ఎందుకు బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నావు? యేసు ప్రభువారు నిజమైన దేవుడని హృదయంలో విశ్వసిస్తున్నావు. ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని నమ్ముతున్నావు. మంచిది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో సంఘం ఎదుట సమాజం ఎదుట ఆదర్శ బాప్తిజం ఇస్తున్నా. నిలబడుతున్నా. వినుచు పరిసయుండు ముసలి జనుడు మనల తల్లి గర్భమనును తిరుగు నీట్లు బుట్టు ననుచు పల్కెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురుడు యేసుక్రీస్తు స్థిరము చేసెను. అప్పరాజ్, ఎందుకొరకు బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నావు? నీ కొరకు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టి, సో ఇక మీదట పాపం విషయమై చనిపోవడానికి ఇష్టపడుతున్నావు. యేసు ప్రభు కొరకు జీవిస్తావు. మంచిది. వారిస్తున్నటువంటి సాక్ష్యమును బట్టి సంఘం ఎదుట సమాజం ఎదుట అప్పరాజుకు త్రియేక దేవుని నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇస్తున్నారు. అందుకే సుదిల్పి జలమునందునాత్మయందు జన్మమందకున్న మోక్షరాజ్యమందరనుచును. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురుడు యేసుక్రీస్తు చేసెను. అవతల చైతన్య, ఎందుకు బ్యాప్టిజం కావాలనుకుంటున్నావు? ఎందుకు యేసుప్రభుని ఇష్టపడుతున్నావు? యేసుప్రభు వారు నిజమైన దేవుడని ఎంతవరకు నమ్ముకుంటావు? లైఫ్ లాంగ్ నమ్ముకుంటున్నావు. మంచిది. చైతన్య ఇస్తున్నటువంటి సాక్ష్యమును బట్టి సంఘం ఎదుట సమాజం ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో చైతన్యకు బాప్తిజం ఇస్తున్నా. ఇలా పట్టుకున్నాను. వేద శాస్త్రమెరిగినట్టి యూదుల అధికారి నికోదెమనెడు పరిసయుండు మదిని తలచుచున్. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురుడు యేసుక్రీస్తు స్థిరము చేసెను. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదమునకు వేళైన స్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి మేము స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఈ మంచి సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, ఈరోజు నాయన మీ సన్నిధిలో
నాయన ఎంతోమంది నాయన బాప్తిసం పొందారు తండ్రి, నాయన నూతన జన్మ పొందారు తండ్రి. నాయన మీరు ఎదిగేదానికి మంచి భాగ్యాన్ని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా మిమ్మల్ని ధ్యానిస్తూ మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేసుకోమని నాయన సంఘంలో ప్రతి దినము గడిపించే విధంగా నాయన వాళ్ళ ఆత్మీయత ఎదగాలని జీవవాక్యాన్ని ఆహారంగా భుజించి ప్రభువా నీలో జీవించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని చెందని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, దీవెన చేత మనందరికీ, ప్రత్యేకంగా ఈ దినము ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన బిడ్డలందరికీ సదాకాలం ఆయన రాకడ పర్యంతం తోడై ఉండును గాక. చెప్పండి. నాకు అలవాటే కదా.